తాగునీటి అవసరాలు తీర్చే అతి ముఖ్యమైన సింగూరు డ్యాం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుకుంది. రివెట్మెంట్లు దెబ్బతినడం, ఎత్తు డ్యాము పైభాగంలో పగులు రావడం వంటి సమస్యలతో సింగూరు ప్రాజెక్టు అవసరం పడుతుంది. హైదరాబాద్ తాగునీటి, మెదకు సాగునీటి భద్రతకే కాక లక్షలాది మంది ప్రాణాలకు నేరుగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యమా అని గతంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. వట్టెం పంప్ హౌసు మునిగిపోయింది. సుంకిసాల కుంగిపోయింది. ఇలాంటి ఘటనలు చూసిన తెలంగాణ జనం రేవంత్ సర్కారు అలసత్వాన్ని ఎండగడుతున్నారు. ముఖ్యమైన సింగూరు ప్రాజెక్టులో లోపాలు వెలుగులోకి రావడం, డ్యాం మరమ్మతులపై శ్రద్ధ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమంటూ మండిపడుతున్నారు. వెంటనే ప్రాజెక్టు రక్షణ కోసం తగిన అత్యవసర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి సింగూరు డ్యాము స్థితిగతులపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వార్నింగ్ ఇచ్చినా ఎందుకు మీనమేషాలంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లెవిల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లెవిల్, చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా నీటిపారుదల శాఖ నిర్లక్ష్యానికి గురవుతుంది. ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూడా ఇవాళ సాగునీటి రంగం కావచ్చు, తాగునీటి రంగం అంతా కూడా అయోమయం, గందరగోళం నెలకొంది. ఇవాళ ప్రధానంగా ఇప్పటికే జూరాల 9th గేటు ఏదైతే రోపు కేబుల్ ఉందో అది తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఇవాళ జూరాల ప్రాజెక్టు పూర్తిగా ప్రమాద గంటికలు మోగిస్తుంది. మరోవైపు లాస్ట్ ఇయర్ ఇదే వానాకాలంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దానికి సంబంధించి ఇప్పటికి కూడా మరమ్మతులు నోచుకోలేదు. అనేక ప్రాజెక్టులు ఇవాళ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మరో ప్రాజెక్టు సింగూరు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఏకైక ప్రాజెక్టు సింగూరు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ మరొకసారి డేంజర్ జోన్లోకి నెట్టబడింది. సింగూరు ప్రాజెక్టు సంబంధించి ఏదైతే పూర్తిగా పిట్ట వాల్ ఉంటుందో కింద, అంటే కింది వాల్ నుంచి పై గోడ వరకు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. తాత్కాలిక మరమ్మతులు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవాళ చర్య చేపట్టట్లేదు. అనేక ఇబ్బందులు తలెత్తినా ఇవాళ ప్రభుత్వానికి ఎలాంటి సోయి లేదని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఎన్డీఎస్ఏ అధికారుల బృందం కూడా ఇక్కడికే పర్యవేక్షించి దీనికి అత్యంత డేంజర్ జోన్లోకి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏదైతే ఆ ఎన్డీఎస్ఏ సౌత్ రీజనల్ డైరెక్టర్ గిరిధర్ ఇప్పటికే చెప్పారు. ఈఎన్సీ కావచ్చు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీకి కూడా ఒక లేఖ రాశారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పటికీ ఈ నెల 21వ తేదీలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనల మేరకు రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటే ఆ నిధులను ఖర్చు చేసి దీన్ని రిపేర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఆనకట్ట స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి కూడా వెల్లడిస్తున్నారు. ఇది ఏదైతే రిజర్వాయర్ సంబంధించి కనీస స్థాయి 522 అడుగుల మేర నీటి నిల్వ ఉంచడం వల్లనే ఇది దెబ్బతిన్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అనేక చోట్ల ఎఫ్ఆర్ఎల్కు భాగానికి సమీపంలో ఉన్న ప్రదేశాల్లో మట్టి వాళ్ళు రివెంట్మెంట్ దెబ్బతిందని చెప్పేసి కూడా వివరించారు. అంతేకాకుండా పారాపెట్ గోడకు ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యామ్ ప్రధానంగా మట్టికి సంబంధించిన గోడ ఏదైతే ఉందో అది పూర్తిగా దెబ్బతినడంతో ఇది దానికి సంబంధించిన డ్యామ్ కంతా కూడా ప్రమాదంలోకి నెట్టబడిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే గోడ కుడివైపుకు వంగిపోయి ఉన్నదని కూడా ఇప్పటికే ఎన్డీఎస్సీ ఒక రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తాత్కాలిక మరమ్మతుల కోసం ఇసుక సంచులేసి కొంత ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాము నీటి నిల్వలు పెరగడంతో అవంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఈ అత్యంత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి ప్రాజెక్టులని కూడా చెప్పారు. రిపేర్లు వస్తే తప్పు లేదన్నట్టు పోజులు కొట్టే కాంగ్రెస్ బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురద జల్లుతున్నారు. కానీ ఇవాళ ఏదైతే ఈ జూరాల ప్రాజెక్టు ఇప్పటికే దెబ్బతింది. ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో సింగూరు ప్రాజెక్టు కూడా దీని ద్వారా దెబ్బతిన్నది. దీన్ని రిపేర్ చేయడానికి ఎందుకు చేతులు రావట్లేదని చెప్పేసి కూడా చెప్తుంది. ఎన్డీఏసీ హెచ్చరించినా పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవిత్యాన్ని
ప్రశ్నార్థకం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి ఏమైనా ముప్పు వాటిల్తే ఖచ్చితంగా ఆ భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు సంగారెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి తాగునీటి కష్టాలు కూడా ఏదైతే సాగునీరు అందించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్డీఏసీ అధికారులు చెప్పిన దాని ప్రకారం కేవలం 20 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలి, లేదంటే ఇది డేంజర్లోకి నెట్టబడుతుందని చెప్పేసి చెప్తుంది. అంటే 20 టీఎంసీలు ఒకవేళ నిల్వ ఉంచితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడం కూడా కష్టం అవుతుందని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు ఏదైతే నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ హైదరాబాద్కు తాగునీరుకే ప్రాధాన్యత చూపితే ఇటు ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. సాగునీరు అందక పంటలు వేసుకోలేని దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 నెలల్లో అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దుస్థితి ఇది కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు క్రాంతి కిరణ్. ఖచ్చితంగా దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ డ్యామ్కు సంబంధించి డేంజర్ జోన్లోకి నెట్టబడింది అనేది పూర్తిగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో హెచ్చరించిన ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఇవాళ ఏదైతే పారామెట్ గోడ కావచ్చు, అటు పిట్టగోడ అంటారు, ఆ పిట్టగోడ పూర్తిగా దెబ్బతింది. నీటి నిల్వలు పెరిగినా కొద్దీ కూడా అదంతా కూడా దెబ్బతిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ఆందోళన చెందుతున్నారు. దీని కింద అనేక గ్రామాలని ఆ గ్రామాల పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. మొత్తానికి ఇటు రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇవాళ సింగూరు ప్రాజెక్టు కూడా ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఒక డేంజర్ జోన్లోకి నెట్టబడుతుండడానికి ఇంతకు మించిన వాస్తవం లేదు. ఇప్పుడు అనేక చోట్ల కూడా ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకున్న పాపన పోకపోవడంతో దీనికి కారణమని చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఎప్పుడు కానీ వానాకాలం ప్రారంభమయ్యే ముందే ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని మెజర్మెంట్స్ చూసుకోవచ్చు, అన్నిటిపైన కూడా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు రూపకల్పన మొత్తం పూర్తిగా గాలి కదలేదంతో ఇవాళ ఇది డేంజర్లోకి నెట్టబడుతున్నట్టు చెప్తున్నారు సురేష్. థ్యాంక్ యూ లేవిల్.